హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. బల్లి స్త్రీల మీద పడితే బల్లి శాస్త్రం ఏంటో తెలుసుకుందాం. బల్లికి సంబంధించి కూడా అనేక శకునాలను నేటికి చాలామంది నమ్ముతున్నారు. శరీరంలో బల్లి పడటం కొన్నిసార్లు శుభశకునంగా, మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు. అయితే ఇది ఎంతవరకు జరగవు అనేది ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ వీడియోలో చెప్పిన బల్లి స్త్రీ మీద పడినప్పుడు ఏ ఏ శకునాల నమ్మకాలు ఉన్నాయో చూద్దాం. తల మీద బల్లి పడడం మరణ సంకటం, కొప్పుపై పడటం రోగాల భయం, పిక్కలపై పడటం బంధువుల రాక, ఎడమ కన్నుపై పడితే భర్త వేరొకరి ప్రేమను పొందటం, కుడి కన్నుపై పడితే మనోవ్యధ, రొమ్ము వక్షస్థలం పై పడితే అత్యంత సుఖము మంచి జరుగుతుంది, కుడి చెంప మీద పడితే మగ శిశువు జననం, కుడి చెవి మీద పడితే ధనలాభం మరియు ఆదాయం, పై పెదవిపై పడితే విరోధములు కలుగుతాయి, క్రింది పెదవిపై కొత్త వస్తువులు మీ చెంతకు చేరడం, రెండు పెదవులు కష్టాలు, స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు సమస్యలు ఎదురవుతాయి, స్థానం నందు పడితే అధిక దుఃఖము, వీపుపై పడితే మరణ వార్త, వీపు పైన పడితే మరణ వార్తను వింటారు, గోళ్ళపై పడితే కలహము, చేతిపై పడితే ధన నష్టము, కుడి చేయి మీద పడితే ధనలాభము, ఎడమ చేయి మీద పడితే మనోచలనము లేదా మనోవ్యధ, ఎడమ చేతి వ్రేళ్లపై పడితే భూషణ ప్రాప్తి అంటే నగల ప్రాప్తి కలుగుతుంది, కుడి భుజంపై పడితే కామరతి ప్రాప్తి, తొడలపై పడితే కామము, మోకాళ్ళ మీద పడితే బంధనము, కుడి కాలుపై పడితే శత్రునాశనం, కాలువేళ్లపై పడితే పుత్రలాభము అంటే పుత్రుడు జన్మిస్తాడు, అరికాలపైన పడితే ఉన్నత పదవులు, మోకాలపైన పడితే వాహన లాభం, పాదముల మీద ప్రయాణము, రాత్రి సమయంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండవు. అలాగే బల్లి శాస్త్రంపై అవగాహన లేనివారు ఏం చేయాలో తెలియక సతమవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.